ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? ఉగాది పండుగ అనగానే అందరూ పూజలు చేస్తారు. కానీ కొత్త సంవత్సరం మొదటి రోజున ఏ దేవుణ్ణి పూజిస్తే అత్యంత విశేషమైన ఫలితం వస్తుందో మీకు తెలుసా? బ్రహ్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన తొలి రోజే ఈ ఉగాది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పూజించాల్సింది బ్రహ్మదేవుడిని. అయితే ఆయనకు విగ్రహం ఉండదు కాబట్టి ఇంటి ముందు ఒక కర్రకు పసుపు, కుంకుమలు, అలాగే మామిడి ఆకులు కట్టి బ్రహ్మధ్వజంగా ఏర్పాటు చేసి పూజించాలి. అలాగే ఉగాది రోజు నుండే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి శ్రీరామచంద్రుడిని పూజించి ఇంట్లో సుందరకాండ పారాయణం చేస్తే సంవత్సరం అంతా జాతక దోషాలు దరిచేరవు. వీటన్నిటితో పాటు మీ ఇంటి కులదైవాన్ని, అలాగే మీకు ఇష్టమైన దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి దానిని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే సాయంత్రం గుడికి వెళ్ళి నవగ్రహాలను దర్శించుకోవాలి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆ దేవుని దయ మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఓం నమః శివాయ.